స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. హలో, ఎవరు? నా పేరు నీకు అనవసరం. నీ ఫ్రెండ్ శ్యామ్ కోసం చూస్తున్నావా? వాడు నా దగ్గరే ఉన్నాడు. వాడిని కావాలి అంటే అమ్మవారి చీరల దగ్గరికి రా. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా 2 నిమిషాల్లో అక్కడికి రావాలి. లేకపోతే నీ శ్యామ్ ఆ నీలి మేఘ శ్యాముల్లో లీనమవుతాడు. అమ్మవారి చీరలు అంటే గుడిలో చీరలు. ఇంత పొద్దున్నే అమ్మవారు ఎక్కడా టైం లేదు. అమ్మవారంటే దేవి, చీరలు అంటే శారీస్. ఎస్, అమ్మవారి చీరలు అంటే దేవి శారీస్. ఎస్. శ్యామ్! ఏరా, ఫ్రెండ్ని పిలవాలి, అరవకూడదు. అసలు ఎక్కడ వాడు? చెబుతా, చాలా ఫోన్లు దగ్గరికి రా. నిమిషంలో రావాలి, లేకపోతే తెలుసుగా. చాలా ఫోన్లు ఎక్కడ? ఫోన్ అంటే మొబైల్, చాలా అంటే మెనీ మొబైల్సా? అలాంటి ప్లేస్ లేదు. చాలా లాట్. ఎస్, లాట్ మొబైల్స్. నీ గెస్సింగ్ పవర్ కూడా ఎక్కువేరా. చెప్పిన టైకి వస్తున్నావంటే నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. అసలు నీకేం కావాలి? ఎక్కడ వాడు? చెబుతా, జాతిపిత నూలు వస్త్రాలు, అక్కడికి రా. నిమిషమే నీకు టైం, లేకపోతే వాడి శవాన్ని చూస్తావు. జాతిపిత నూలు వస్త్రాలు. జాతిపిత అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్. అలాంటి పేరు గల షాప్ లేదు. జాతిపిత అంటే మరి గాంధీ. జాతిపిత అంటే గాంధీ. నూలు వస్త్రాలు అంటే ఖాదీ. ఎస్, గాంధీ ఖాదీ బండార్. శ్యామ్ నెంబర్. హలో, ఎక్కడున్నావు? వస్తున్నా, అక్కడే ఉండు. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు కానీ ఒంటి నిండా చెమటలేంట్రా. ఏంటి ఆ టెన్షన్? ఏమైందిరా?
హలో. ఏరా 3.5 minutes అంటే 10 seconds. నీ ఫ్రెండ్ నీకు కనపడకపోతే ఇంత టెన్షన్ పడ్డావు. 24 hours నాతోనే ఉండి నా ఫ్రెండ్ని చంపినందుకు నేనేం చేయగలరా నిన్ను? ఎవరు నీ ఫ్రెండ్? రామ్. ఏరా ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నీకు నా బాధ చెప్పుకోవాలని. ఏంటి ఏమైంది? ఇంట్లో నాకు జాబ్ రాలేదని తిడుతున్నారా. ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. పెట్టిన వాళ్ళు తిట్టినా కొట్టినా పడి ఉండాలి. ఎప్పుడు మా నాన్న చెప్పేవాడు, దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నా, జాబ్ సంపాదించుకున్నా, వాళ్ళతో ఇంకెప్పుడు తిట్టించుకోకూడదని. ఇదిగో కాల్ లెటర్, నాకు 33,000 శాలరీ చాలు. నువ్వు నేను ఒకేలాగా చదివాను. నీకు జాబ్ వచ్చింది, నాకు రాలేదు. ఏంట్రా, రేపటి నుంచి నువ్వు జాబ్ చేస్తే నేనేమో ఆవారగడ్లాగా రోడ్ల మీద తిరగాలి. శ్యామ్ నాకు చెప్పాడు, ఎలా అయినా నీకు బుద్ధి రావాలని వాడు నేను నిన్నంత టెన్షన్ పెట్టించాం. స్నేహం అంటే మార్కెట్లో దొరికే సంతూర్ సోప్ కాదురా. దుర్యోధన చెడ్డవాడని తెలిసిన కర్ణుడు వాడితో చేరాడు. తన వంటలో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు పోరాడాడు. అదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్స్. మంచి మనసు, మంచి మిత్రుడు ఉన్నవాడికి విజయం వరుస్తుందని మేధావులే చెప్పారు. ఇప్పటికైనా మారు. ఫ్రెండ్కి, ఫ్రెండ్షిప్కి సమాజంలో ఎటువంటి విలువ ఉందో తెలుసుకో. నా పేరు చెప్పలేదు కాదు, శ్రీనివాస్. శ్యామ్కి, రామ్కే కాదు, మారితే నీకు ఫ్రెండ్నే.